కోటి మొక్కలతో పాటు ఎర్రచందనం మొక్కలను కూడా పెంచుతున్నారనమాట. ఇంకెవరు అంటే అదేనండి పద్మశ్రీ వనజీవి రామయ్య గారు. ఆయన గురించి అయితే ఫుల్ వీడియో మన ట్రావెల్ ఛానల్లో ఉంది. ఒకసారి చూడకపోతే మాత్రం చూడడానికి ట్రై చేయండి. వీడియో చివరిలో అయితే మన ట్రావెల్ ఛానల్కి సంబంధించిన లోగో వస్తుంది, క్లిక్ చేసి చూడండి. అందుకనే కొంచెం మూవీ రివ్యూస్ అయితే లేట్ అయ్యాయి అన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి భద్రాచలం వీడియోస్ అన్నీ కవర్ చేసాము, మన ట్రావెల్ ఛానల్లో ఉంటాయి. చూడకపోతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి. వీడియో చివరిలో అయితే మాత్రం సర్కిల్గా మన ఛానల్ లోగో వస్తుంది, క్లిక్ చేసి చూడండి. ఇక ఈ విషయానికి వస్తే మాత్రం అదేనండి మన డాకు మహారాజ్, మైకేల్ జాక్సన్. మరి చూస్తూ ఉంటే మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటి అంటే మాత్రం దివి గారు కానీ ఇంకా చాలామంది అక్కడ మన బాలకృష్ణ గారితో అయితే మాత్రం ఫోటో దిగారు ఒకటి. ఆయన ఇంజనీర్ టైప్లో అయితే ఉన్నారనమాట. అదంతా కూడా చెంబల్ ఏరియా అని చెప్పి మ్యాప్లో మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది డీటెయిల్స్ గమనిస్తే కనుక. మరి అలా ఉన్న వాళ్ళు ఎందుకని ఇలా మారవలసి వచ్చింది గన్స్ పట్టుకొని అలా అని చెప్పి, అలాగే బాలకృష్ణ గారు ఇలా ఎందుకు మారవలసి వచ్చింది అని చెప్పి అయితే మనకి చాలా ఇంటెలిజెంట్ కట్టుగా అయితే ట్రైలర్ వదిలారు మన కొల్లి బాబీ గారు. ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం మనకు అనిపించేది సినిమా హిట్ అనే టైప్లో అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. ట్రైలర్ చూస్తే మాత్రం చాలా ఇంటెలిజెంట్గా తీసుకెళ్లారు. ట్రైలర్ అంతా కూడా మనకి హై సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడక్కడ మనకు ప్లే చేస్తూ, అలాగే సెంటిమెంట్ బాండింగ్ ఉండేలా చూపిస్తూ రకరకాలుగా అయితే పెట్టారు. కానీ ఒక చోట మాత్రం బాలకృష్ణ గారిని అయితే అటాక్ చేశారు, అంటే గన్స్తో షూట్ చేయటం కానీ అలాగే కత్తులతో నరకటం కానీ చేశారు. మరి ఆ సీన్లో కనుక ఇంకొక బాలకృష్ణ గారు ఎవరైనా వస్తారా లేదంటే ఏంటి అనే టైప్లో ఆడియన్స్కే గెస్సింగ్ టైప్లో వదిలేశారనమాట. అలాగే మరి అలా ఉండవలసిన బాలకృష్ణ గారు ఈ పాపని స్కూల్కి తీసుకురావటం బాడీ గార్డ్ టైప్లో అసలు ఎందుకున్నారు, దేని గురించి అనేది మాత్రం మనకి స్టోరీ లైన్ అయితే మెయిన్ హైలైట్గా ఉండబోతుందని చెప్పి అర్థమవుతూ ఉంది. మరి హీరోయిన్స్ విషయానికి వచ్చినా కూడా మనకి శ్రద్ధా శ్రీనాథ్ గారు కానీ ఇంకా యాక్టర్స్ అయితే ఉన్నారు, కానీ దేని గురించి అసలు స్టోరీదని మాత్రం మనకి రివీల్ చేయలేదు. అలాగే బాబీ డియోల్ గారు అయితే చాలా క్రూయల్గా ఉన్నట్టయితే అర్థమవుతూ ఉంది. వాళ్ళని చంపటం కానీ కొట్టడం కానీ, అంతే కదా ఇప్పుడు విలన్ ఎంత క్రూయల్గా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుతూ ఉంటాడనమాట. సో ఆ టైప్లో అయితే ప్లాన్ చేశారు. కానీ ఓవరాల్గా అయితే మాత్రం తమన్ గారి మ్యూజిక్ మనకి థియేటర్లో ఒక మంచి ఫీల్ అయితే ఇస్తుంది. తెలిసిందే కదా, బాక్సులు బద్దలైపోతాయి అనే టైప్లో అయితే ఉంటుందన్నమాట ఆయన మ్యూజిక్. సో అలాగే ప్లాన్ చేశారు. అలాగే ప్రజ్ఞా జైస్వాల్ గారు కానీ వీళ్ళందరూ కూడా మరి దేనికోసం ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న దాంట్లోకి బాలకృష్ణ గారు ఎంటర్ అయ్యారు, అసలు ఏంటి స్టోరీ అనేది మాత్రం చాలా అంటే చాలా సీక్రెట్గా ఉంచారని చెప్పచ్చు. సో ఓవరాల్గా అయితే మాత్రం ట్రైలర్ బాగుంది భయ్య చూడడానికి అయితే. సో మూవీ అయితే తెలిసిందే కదా, కొల్లి బాబీ గారు మంచి హై సీన్స్ అయితే పెడుతూ ఉంటారు మూవీలో, మనకే తెలియకుండా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం సెంటిమెంటల్ సీన్స్కి కూడా. సో ఓవరాల్గా అయితే మాత్రం చాలా బాగుంది ట్రైలరు. సో ఈ సంక్రాంతికి బాలయ్య గారు అయితే మళ్ళీ బాక్స్ ఆఫీస్ బొనాన్జా ఇవ్వబోతున్నారని అర్థమవుతుంది. చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏంటి అని మూవీ చూశాక రివ్యూ అయితే చేద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.